సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజర్స్ స్పష్టీకర్త మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు సహకారంతో బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ రాఘవరావులతో కలిసి ఎమ్మెల్సీ యాదవరెడ్డి జమ్మి చెట్టును నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా పండుగ సమయంలో జమ్మి ఆకులను బంగారంతో పోల్చి అదల్ బదల్ చేస్తూ అలాయ్ భలాయ్ తీసుకుంటామని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో గౌడ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో నవరాత్రులను పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోషరావు గారి సహకారంతో ఇక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమము ఈ పుణ్యదినాలలో తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మనము తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. వృక్షాలన్నీ సమూలంగా నిర్మూలించబడ్డాయి. దాన్ని పురస్కరించుకొని మళ్ళా గతంలో ఉన్నట్టు వృక్షాలను పెంచుకుంటేనే వర్షాలు వస్తాయి, మన ప్రాంతం సస్యశ్యామలం ఉంటుందని ఒక ఏకైక లక్ష్యంతో హరితహారం అనే ప్రోగ్రాంని కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలలో చాలా యావత్ తెలంగాణలో నలుమూలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు నాటియడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంతోషరావు గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్గా ఒక కార్యక్రమం చేపట్టి ప్రముఖులైన వివిధ రంగాల ప్రముఖులతోటి వారి సహకారంతో ప్రోద్బలంతో వాళ్ళ ఆశీస్సులతోటి ఈరోజు యావత్ తెలంగాణలో ఇలాంటి మంచి కార్యక్రమాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేసుకుంటుంది. ఈ జమ్మి వృక్షం అన్నది చాలా పవిత్రమైన వృక్షం. ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుందంటే, పాండవులు అజ్ఞాతవాసం పోయేటప్పుడు వాళ్ళ ఆయుధాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అర్జుని గాంధీవం లాంటిది కూడా ఆ జంబి వృక్షం మీద పెట్టి పూజ చేసి దాన్ని ఇతరులకు ఎవరికి కనబడొద్దు, ఒకవేళ వాళ్ళు చూస్తే కూడా అది పాము లెక్క కనబడాలి, ఆయుధాలు లెక్క కనబడొద్దు అనే ఒక ఆలోచనతోటి జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ భగవంతుని కోరుకొని వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఆయుధాలు తీసుకొని మళ్ళీ యథావిధిగా వాళ్ళు రాజ్య పాలన చేయడం జరిగింది. గుడిలో జమ్మి చెట్టు నాటడం చాలా ఆనందంగా ఉంది. ఊరికో జమ్మి చెట్టు, గుడికో జమ్మి చెట్టు. ఈరోజు మన దసరా పండుగకి జమ్మి దొరకని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు ఉండరాదన్న ఉద్దేశంతో జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతి దసరాకు మనము ప్రతి గుడిలో ప్రతి ఊర్లో మొక్క నాటుదాం. ఒక తెలంగాణలో కాదు, ఇండియా మొత్తం ఇస్తాం. ఇది మన భారతదేశ కల్చర్ కూడా. ఈ జమ్మి పంచుకోవడం అంటే అలయబలయ చేసుకొని ఉన్న మనస్పర్ధలన్నీ దూరం చేసుకుంటూ ఈ దసరా పండుగ అందరం మంచిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.